మిత్రులారా, ఈరోజు భారత్ వేగంగా వికసిత లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. అయితే ఇదే సమయంలో భారతదేశం అనేక భారీ సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. మిత్రులారా, కరోనా కాలంలోనే ప్రపంచం సప్లై చైన్ పరంగా చాలా పెద్ద సంక్షోభంలో కూరుకుపోయింది. కోవిడ్ తర్వాత ఉక్రెయిన్లో యుద్ధం మొదలైంది. అది ప్రపంచం ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరింత పెంచింది. ఆహారం, ఇంధనం, ఎరువులు ఈ మూడింటిపై తీవ్ర ప్రభావం పడింది. గత 5-6 ఏళ్లలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ సమయంలో మరియు నేడు కూడా ప్రపంచంలో ఒక్కో ఎరువుల బస్తా 3,000 రూపాయలకు అమ్ముడవుతోంది. ఒక్క బస్తా 3,000. ఎంత? ఇప్పుడు చెప్పండి, ఒక బస్తా ఎంత? అంకెలు చెప్పకండి, నోటితో చెప్పండి. 3,000. ఒక బస్తా ఎంత? ఒక బస్తా ఎంత? ఒక బస్తా ఎంత? కానీ భారత రైతులకు అదే ఎరువుల బస్తాను 300 కంటే తక్కువ ధరకే అందిస్తున్నాం. 3,000 రూపాయలకు బదులుగా కేవలం 300కే ఇస్తున్నాం. సప్లై చైన్ ఇబ్బందుల మధ్య గత 2 నెలలుగా మన పొరుగునే ఇంత పెద్ద యుద్ధం జరుగుతోంది. దీని ప్రభావం ప్రపంచమంతా పడింది. భారత్పై మరింత తీవ్ర ప్రభావం చూపింది. మిత్రులారా, భారతదేశం పెద్ద పెద్ద చమురు బావులు కలిగి లేదు. మన అవసరాలకు కావలసిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటివన్నీ భారీ మొత్తంలో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ఆకాశాన్ని తాకుతున్నాయి. పొరుగు దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. భారత ప్రభుత్వం గత 2 నెలలుగా ఈ యుద్ధం వల్ల కలిగే ఇబ్బందుల నుండి దేశ ప్రజలను కాపాడడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. పౌరులపై భారం పడకుండా ఉండడానికి ప్రభుత్వం ఆ భారమంతా స్వయంగా తన భుజాలపై వేసుకుంటోంది. కానీ మిత్రులారా, సప్లై చైన్పై సంక్షోభం నిరంతరం కొనసాగుతున్నప్పుడు మనం ఎన్ని చర్యలు చేపట్టినా ఇబ్బందులు పెరుగుతూనే ఉంటాయి. అందుకే భారతమాతను అన్నింటికంటే ముఖ్యంగా భావిస్తూ మనం ఐక్యంగా పోరాడాలి. మనం గుర్తుంచుకోవాలి, దేశం కోసం ప్రాణాలు అర్పించటం మాత్రమే దేశభక్తి కాదు. దేశం కోసం జీవించటం మరియు దేశం పట్ల మన విధులను నిర్వర్తించటం కూడా దేశభక్తే అవుతుంది. అందుకే అంతర్జాతీయ సంక్షోభ సమయంలో మన విధులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కొన్ని సంకల్పాలు తీసుకోవాలి. ఆ సంకల్పాలను పూర్తి అంకిత భావంతో నెరవేర్చాలి. ఉదాహరణకు,
ఓ పెద్ద సంకల్పం ఉంది. పెట్రోల్, డీజిల్ను పొదుపుగా వాడటం. మిత్రులారా, మనం పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి. మెట్రో సౌకర్యం ఉన్న నగరాల్లో మనం ఖచ్చితంగా మెట్రోనే వాడాలని నిర్ణయించుకోవాలి. వీలైనంత వరకు మెట్రోలోనే ప్రయాణించాలి. ఒకవేళ కారులో వెళ్ళటం తప్పనిసరి అయితే కార్ పూలింగ్ ప్రయత్నించండి. మరికొందరిని కూడా మీతో తీసుకెళ్ళండి. ఒకవేళ మనం ఎక్కడికైనా సరుకులను పంపాల్సి వస్తే వీలైనంత వరకు రైల్వే గూడ్స్ సర్వీసుల ద్వారా పంపడానికి ప్రయత్నించండి. రైల్వేలు విద్యుదీకరణ చెందటం వల్ల పెట్రోల్, డీజిల్ అవసరం ఉండదు. ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నవారు కూడా వాటినే ఎక్కువగా ఉపయోగించేలా ప్రయత్నించాలి. మిత్రులారా, కరోనా సమయంలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాం. ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకున్నాం. వీడియో కాన్ఫరెన్స్ వంటి అనేక వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్నాం. వాటికి మనం అలవాటు పడ్డాం కూడా. నేటి సమయం డిమాండ్ మేరకు ఆ వ్యవస్థలను మనం మళ్ళీ ప్రారంభిస్తే అది దేశహితానికి మంచిది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ కాన్ఫరెన్స్, వర్చువల్ మీటింగ్స్ వంటి వాటికి మనం మళ్ళీ ప్రాధాన్యతనివ్వాలి. మిత్రులారా, నేటి సంక్షోభంలో విదేశీ మార్పిడి ద్రవ్యాన్ని ఆదా చేయటంపై కూడా మనం చాలా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ విపరీతంగా ప్రియమయ్యాయి. ధరలు మునుపటి కంటే చాలా రెట్లు పెరిగాయి. కాబట్టి పెట్రోల్, డీజిల్ కొనుగోలు కోసం ఖర్చవుతున్న విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేయటం మనందరి బాధ్యత. ఇందుకోసం మన చిన్న చిన్న ప్రయత్నాలు కూడా దేశానికి ఎంతో సహాయపడతాయి. ఉదాహరణకు, ఈ రోజుల్లో విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటం, విదేశాలకు విహారయాత్రలకు వెళ్లటం వంటి సంస్కృతి మధ్యతరగతిలో పెరిగిపోతోంది. ఈ సంక్షోభ సమయంలో మన దేశభక్తి మనల్ని పిలుస్తోంది. కాబట్టి కనీసం ఒక్క ఏడాది పాటు విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని మనం నిర్ణయించుకోవాలి. భారతదేశంలో సందర్శించటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళవచ్చు. భారతదేశం గురించి కూడా ఏదైనా చేయవచ్చు. ఈ చిన్నారిని కూర్చోబెట్టండి, లేకపోతే అలసిపోతుంది. ఆ పాపను కూర్చోబెట్టండి. థ్యాంక్యూ. కూర్చుంది. థ్యాంక్యూ. మీరు కింద కూర్చోండి. నేను చూశాను బాబు, ఆమెను చూశాను. ఇప్పుడు మీరు కూర్చోండి. ఈ చిన్న పాపను ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆ పిల్లలను కూర్చోనివ్వండి. దయచేసి పిల్లలను ఇబ్బంది పెట్టకండి. మిత్రులారా, విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేయడానికి మనం ఏ మార్గాలనైనా అనుసరించవచ్చు. మనం ఆదా చేయాలి. మిత్రులారా, బంగారం కొనుగోలు అనేది విదేశీ ద్రవ్యం భారీగా ఖర్చయ్యే మరో అంశం. ఒక కాలంలో సంక్షోభం వచ్చినప్పుడు లేదా యుద్ధం జరిగినప్పుడు ప్రజలు దేశ హితం కోసం
బంగారాన్ని విరాళంగా ఇచ్చేవారు. ఈరోజు దానం చేయాల్సిన అవసరం లేదు, కానీ దేశ హితం కోసం ఒక్క ఏడాది పాటు ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా మనం బంగారు నగలు కొనకూడదని, బంగారం కొనకూడదని నిర్ణయించుకోవాలి. విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేయటానికి మన దేశభక్తి మనల్ని సవాలు చేస్తోంది. మనం ఈ సవాలును స్వీకరించి విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేయాలి. మిత్రులారా, ఇది మరో పెద్ద పాఠం నేర్చుకోవాల్సిన సమయం కూడా. ఒకప్పుడు మనం రాగిని ఎగుమతి చేసేవాళ్ళం. కానీ నేడు భారత్ ఎదుట అలాంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మనం రాగిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మనం మన దేశంలో సమ్మెలు చేయించి రాగి ప్లాంట్లను మూయించేశారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మనం రాగిని బయట దేశాల నుండి తెప్పించుకోవాలి. దానికి విదేశీ ద్రవ్యం ఖర్చవుతోంది. అందుకే నేను కొన్ని కార్మిక సంఘాలను కోరుతున్నాను. మనం ఇలాంటి విషయాల పట్ల ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. భారత్ స్వయం సమృద్ధి సాధించకుండా అడ్డుకునే చర్యలకు మనం దూరంగా ఉండాలి. అలాంటి కుట్రలకు పాల్పడేవారిపై కూడా నిశ్చితంగా దృష్టి పెట్టాలి. దేశ న్యాయస్థానాలను కూడా నేను కోరుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో దేశ హితం కోసం ఏదో ఒక మార్గం చూపేలా అడుగులు వేయాలి. మిత్రులారా, అలాగే వంట నూనె విషయంలో కూడా దీని దిగుమతి కోసం మనం భారీగా విదేశీ ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నాం. ప్రతి కుటుంబం వంట నూనె విషయంలో కొంచెం తగ్గింపు చేస్తే, నేను పదే పదే చెబుతున్నాను, ఒక 10% తగ్గించండి. మనం నూనె వాడకాన్ని తగ్గించినా అది దేశభక్తికి సంబంధించిన పెద్ద పని అవుతుంది. మీరు దేశ సేవలో పాలు పంచుకోవచ్చు. దీనివల్ల దేశ ఖజానా ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు కుటుంబ సభ్యుల అందరి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. మిత్రులారా, విదేశీ ద్రవ్యం ఎక్కువగా ఖర్చయ్యే మరో రంగం మన వ్యవసాయం. మనం భారీ మొత్తంలో బయట నుండి రసాయన ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాం. రసాయన ఎరువుల వ్యవసాయం వల్ల మన ధరిత్రీమాత ఎంతో వేదనకు గురవుతోంది. మన పొలాలు నాశనమవుతున్నాయి. ఈరోజు మనం మన పొలాలను కాపాడుకోకపోతే భవిష్యత్తులో పంటలకే ముప్పు వస్తుంది. అందుకే రసాయన ఎరువుల వాడకాన్ని 25% లేదా 50% తగ్గించటం చాలా అవసరం. దానితో పాటు మనం ప్రకృతి సేద్యం వైపు సాగాలి. ఎరువుల వాడకాన్ని తగ్గించి మనం విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేయటమే కాకుండా మన పొలాలను, మన భూమాతను కాపాడుకోవచ్చు. ఇది మనం చేసి తీరాలి.
నేడు అంతర్జాతీయ సంక్షోభాల వల్ల ఎదురైన సవాళ్లను మనం అధిగమించాలి. మిత్రులారా, భారత ప్రభుత్వం పొలాల్లో డీజిల్ పంపులకు బదులుగా సోలార్ పంపుల పథకాన్ని నడుపుతోంది. మనం డీజిల్ పంపుల స్థానంలో సోలార్ పంపుల వాడకంపై దృష్టి పెట్టాలి. నేను నిరంతరం కోరుతున్నాను, మనం స్థానిక వస్తువులనే కొందాం. వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని ముందుకు తీసుకువెళదాం. మేడ్ ఇన్ ఇండియా వస్తువులను కొనుగోలు చేయటం ద్వారా మనం విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. మన దేశంలో స్థానిక ఉత్పత్తులకు కొదవలేదు. పాదరక్షలు కావచ్చు, పర్సులు కావచ్చు, బ్యాగులు కావచ్చు, మనం స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలి. మీ దగ్గర ఉన్న విదేశీ వస్తువులను లేదా విదేశీ బ్రాండ్లను తీసి బయట పారేయమని నేను చెప్పటం లేదు. కానీ కొత్తగా విదేశీ ఉత్పత్తులను కొనవద్దని నా విన్నపం. నిజానికి మన దైనందిన జీవితంలో ఎన్ని విదేశీ వస్తువులు తెలియకుండానే వాడుతున్నామో మనకు అంచనా కూడా ఉండదు. మిత్రులారా, నేను స్వదేశీ గురించి మాట్లాడితే దీపావళి ప్రమిదలు కొనటమే స్వదేశీ అని ప్రజలు భావిస్తారు. ఇది భ్రమ కలిగించే విషయం. దీనివల్ల విజయం లభించదు. మన ఇంటి అవసరాలకు వాడే వస్తువుల జాబితా తయారు చేయాలి. ఎన్ని విదేశీ వస్తువులు మన ఇంట్లోకి చేరిపోయాయో చూడాలి. మనకే తెలియదు. కత్తెర, దువ్వెన, చిన్న చిన్న వస్తువులు, టూత్ పిన్, టూత్ పేస్ట్, ఇలా ఎంతో సామాను విదేశాల నుండి మన ఇంట్లోకి వచ్చి చేరింది. జాబితా చూసి సాధ్యమైనంత త్వరగా వాటిని స్వదేశీ వస్తువులుగా మార్చుకోవాలి. మిత్రులారా, ఇవి కేవలం ఒక ప్రభుత్వానికో ఒక వ్యక్తికో సంబంధించిన విషయాలు కావు. ఇది బీజేపీకి సంబంధించిన అంశం కూడా కాదు. ఇది దేశానికి సంబంధించిన విషయం. దీనికోసం ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రభుత్వం, ప్రతి సమాజం, ప్రతి సంఘం కూడా సంకల్పం తీసుకోవాలి. నేను మీడియా మిత్రులను కూడా దేశ హితం కోసం ముందుకు రావాలని కోరుతున్నాను. రండి, దేశభక్తి భావాన్ని రగిలించండి. మరియు దేశాన్ని, ఏదైతే ప్రపంచ సంక్షోభం కొనసాగుతుందో ఈ సంక్షోభాల ప్రయోజనాన్ని దేశం పొందాలి. పరిస్థితులపై పట్టు సాధించేలా అలాంటి ఓ వాతావరణాన్ని సృష్టించడానికి మనమంతా కృషి చేయాలి. అప్పుడే దేశం విజయవంతమవుతుంది. ఇలాంటి సంకల్పాన్ని ప్రతి పౌరుడు పూర్తి నిజాయితీతో అప్పుడే భారత్ ప్రతి సంక్షోభాన్ని జయిస్తుంది.